వైసీపీ బాస్ జగన్ సతీమణి భారతీ పార్టీలో యాక్టివ్ కాబోతున్నారా? భారతీకి వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు దక్కనుందా? జగన్ పాదయాత్రకు వెళితే పార్టీ బాధ్యతలు చూసుకునేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారా? వచ్చే ఎన్నికల నాటికి అవసరమైతే పోటీకి సైతం భారతీ ఏర్పాట్లు చేసుకుంటున్నారా అంటే అవుననే గుసగుసలు వినబడుతున్నాయి. వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణిగా భారతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ రాజకీయ వ్యూహాల్లో బిజీగా ఉన్న తరుణంలో వ్యాపార బాధ్యతలను ఆమె చూసుకుంటున్నారు. అంతేకాదు జగన్కు చెందిన మీడియా సంస్థ వ్యవహారాలన్నీ భారతి ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఇలా ఓవైపు ఇంటిని చూసుకుంటూనే ఇప్పటికే భారతి చాలా యాక్టివ్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సైతం ప్రయత్నించారన్న వాదన కూడా ఉంది. కానీ ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. వైఎస్ అవినాష్ను వివేక కేసు వెంటాడుతున్న నేపథ్యంలో ఆయన స్థానంలో భారతికే కడప ఎంపీ టికెట్ ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ అది కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది. చివరకు గత ఎన్నికల్లో భారతి వైసీపీ తరపున ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. పలు చోట్ల క్యాంపెయిన్ చేశారు. ప్రస్తుతం జగన్కు ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల దూరమైన తరుణంలో కుటుంబ సభ్యురాలిగా భారతిని పాలిటిక్స్లో యాక్టివ్ చేయాలన్న డిమాండ్ క్యాడర్ నుంచి ఎప్పటి నుంచో ఉందట. ఎప్పటికప్పుడు జగన్ ఆ ప్రస్తావనను వాయిదా వేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అది కార్యరూపం దాల్చే సమయం ఆసన్నమైందని టాక్. ఆంధ్రప్రదేశ్లో కూటమి దూకుడు కొనసాగుతున్న తరుణంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల పర్యటనకు జగన్ సిద్ధమవుతున్నారట. తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తే తప్ప పార్టీకి పునర్వైభవం సాధ్యం కాదని ఆయన భావిస్తున్నారట. అందుకే త్వరలోనే నియోజకవర్గాల పర్యటనకు ఆయన సిద్ధంగా ఉన్నారట. ఆ తర్వాత ఏడాది జూలై, ఆగస్టు నాటికి పాదయాత్రను కూడా చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారట. మరి జగన్ పాదయాత్ర చేస్తే పార్టీ వ్యవహారాలను ఎవరో ఒకరికి అప్పగించక తప్పని పరిస్థితి. అలా అని ఎవరికి పడితే వారికి బాధ్యతలు అప్పచెప్పే పరిస్థితి లేదు. గతంలో అంటే విజయసాయిరెడ్డి ఇలాంటి బాధ్యతలు చూసుకునేవారు. ఆర్థిక వ్యవహారాలను వేమిరెడ్డి లాంటి వారు భుజానకెత్తుకునేవారు. కానీ ఇప్పుడు వారు పార్టీకి దూరమైపోయారు. పోనీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స లాంటి వారు చూసుకుంటారా అంటే వారు ఈ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా లేరని సమాచారం. ఇక రోజా, కొడాలి నాని, వంశీ లాంటి వారితో నష్టమే తప్ప పార్టీకి లాభం లేదన్న వాదన వినబడుతుంది. ఎందుకంటే అన్ని వర్గాలను కలుపుకుని పోయేంత సామర్థ్యం వారికి లేదని చెబుతారు. కుటుంబ పరంగా చూసుకుంటే జగన్ వెంట విజయమ్మ, షర్మిల కూడా జగన్కు దూరమై ఉన్నారు. ఈ తరుణంలో కుటుంబ పరంగా భారతి ఒక్కరే జగన్ వెంట ఉన్నారు. అందుకే ఆమెకు బాధ్యతలు అప్పగించక తప్పని పరిస్థితి ఏర్పడిందన్న చర్చ జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో భవిష్యత్తు దృష్ట్యా ఇక భారతిని వైసీపీలో యాక్టివ్ చేయాలని జగన్ కూడా డిసైడ్ అయిపోయారట. వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగించడం కంటే అన్ని రకాలుగా తాను చెప్పినట్లు నడుచుకునే భారతికి బాధ్యతలు ఇవ్వడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి ఆయన వచ్చేసినట్లుగా సమాచారం. ఫిబ్రవరిలో అధికారికంగా వైసీపీలో భారతి ఎంట్రీ ఇస్తారన్న టాక్ వినబడుతుంది. అంతేకాదు ఆమెకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. వైఎస్ భారతి వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారన్న లీకులు చాలా కాలంగా వినిపిస్తున్నా ఈసారి మాత్రం ఆమె నియామకం పక్కా అని చెప్తున్నారు. దీనికి భారతి తరపు నుంచి కూడా సానుకూల స్పందన ఉందన్న వాదన వినబడుతుంది. ఎలాగో వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్నారు కాబట్టి రాజకీయాల్లోనూ యాక్టివ్ కావడానికి భారతి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల నాటికి పోటీకి కూడా ఆమె సిద్ధంగా ఉన్నారట. ఉమ్మడి కడప జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమన్న వాదన వినబడుతుంది. వైఎస్ భారతికి పార్టీ పగ్గాలు దక్కితే మంచిదే అంటున్నారు వైసీపీ కేడర్. ఎందుకంటే జగన్ పాదయాత్రకు వెళితే పార్టీని నడిపే సామర్థ్యం ఆమెకు ఉందని కేడర్ స్పష్టంగా చేస్తున్నారు.
ఎలాగూ పార్టీ పరిస్థితి బాగోలేదు. ఇలాంటి తరుణంలో మహిళా సెంటిమెంట్ తోడైతే అలా అయినా పార్టీ గ్రాఫ్ మెరుగుపడుతుందేమోనని క్యాడర్ భావిస్తున్నారట. మరోవైపు వైఎస్ భారతి యాక్టివ్ అయితే వైసీపీ పరిస్థితి ఇప్పటిలా అయితే ఉండదంటున్నారు క్యాడర్. మీడియా ముందుకు వచ్చి నేతలు ఏది పడితే అది మాట్లాడటం ఇక ముందు ఉండకపోవచ్చని చర్చ జరుగుతుంది. ఎందుకంటే భారతి ఏదో నామకోవాస్తేగా బాధ్యతలు చూసుకునే రకం కాదు. ఒక్కసారి అడుగు పెట్టిందంటే ప్రతి విషయంలో పర్ఫెక్షనెస్ను కోరుకుంటారు. కాబట్టి జగన్లా అందరూ నాయకులను చూసి చూడనట్టు వదిలేసే పరిస్థితి ఇక ముందు ఉండదని క్యాడర్ చెప్పుకుంటున్నారు. వైసీపీ గ్రాఫ్ మెరుగుపడాలంటే ఇలాంటి లీడర్ అవసరం ఉందని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరి వైఎస్ భారతి ఎప్పుడు యాక్టివ్ అవుతారు? ఆమెకు ఎలాంటి పదవి ఇస్తారు?